నమస్కారం అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు రిలేషన్షిప్ కౌన్సిలర్. ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకునేటటువంటి టాపిక్ అనుమానం. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, అనుమానం అంటే భార్య భర్తను అనుమానించడం, భర్తను భార్యను అనుమానించడం అంటే. అనుమానం అనేటటువంటిది ఇంగ్లీష్లో మనం డౌట్ అంటూ ఉంటామండి. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటం, లేనిది ఉన్నట్టుగా భ్రమపడటం. అది కేవలం భార్యాభర్తలకు సంబంధించిన అనుమానం కాదు, ఏ అంశమైనా కూడా ఒక క్వశ్చన్ మార్క్తో ముందుకెళ్ళటం. జరుగుతుందా, జరగదా, చేయగలనా, చేయలేనా, ఇందులో ప్రమాదం ఉందా లేదా, ఆప్షన్ ఏయా, ఆప్షన్ బియా, లేదంటే నేను పెట్టింది అక్కడే పెట్టానా, ఇంకో చోట పెట్టానా, వేసిన తాళం వేసానా లేదా, లేదంటే పరీక్ష రాసినప్పుడు కరెక్ట్గా రాసానా, రాయలేదా, స్టవ్ ఆపినప్పుడు ఆపానా లేదా, తలుపు వేసినప్పుడు వేసానా, వేయలేదా. అలాగా ఏదైనా అంటే వాళ్ళ చూసేటటువంటి విధానం, వాళ్ళు ఆలోచించేటటువంటి విధానం, వాళ్ళు అనుకునేటటువంటి విధానం మీదే వాళ్ళకు ఒక సర్వసహజమైనటువంటి అనుమానం క్రియేట్ అవుతుంది. సో దీన్ని డౌట్ అంటారు, అనుమానం అంటూ ఉంటారు. అయితే ఈ అనుమానంలో రకరకాల అనుమానాలు ఉంటాయి, కానీ దాన్ని ఓసిడి అనే కేటగిరీ కింద వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన మీద మనకు నమ్మకం లేకపోవటం, చేసినటువంటి పదే పదే చేయటం, ఏదన్నా అవరోధం కానీ అపవాదం కానీ ఇంకోటి ఏదో జరుగుతుంది, తెలియనటువంటి ఒక ప్రమాదం జరగబోతుంది అనేటటువంటి ఆలోచనతో పదే చేయటం అనేది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. దాన్ని ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనుకుంటాం. కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకునే అనుమానం ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అనుమానం గురించి మాట్లాడుకుంటాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ఈ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎప్పుడైతే కనుక సోషల్ మీడియా కానీ, స్మార్ట్ ఫోన్స్ యొక్క యూసేజ్ కానీ, లేదంటే ఈ రకరకాల వెబ్సైట్స్, రకరకాల సోషల్ వెబ్సైట్స్ అనేవి వచ్చేసినాయి, డేటింగ్ యాప్స్ కానీ, లేదంటే టిండర్, ఇలాంటి రకరకాల యాప్స్ రావటం వల్ల ప్రజలు దాంట్లోకి వెళ్ళి అసలు ఆ యాప్ ఏంటి అనేటటువంటి ఆస్వాదించేటటువంటి ప్రయత్నంలో ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో గ్రూపులు, రకరకాల వెబ్సైట్లో సబ్స్క్రిప్షన్స్, రకరకాల ఛానల్స్లో సబ్స్క్రిప్షను, ఇలా రకరకాలు ఉండటం వల్ల ఏమైంది అంటే కనుక ఒక విధమైనటువంటి రియల్ వరల్డ్ నుంచి మనం ఒక తెలియనటువంటి ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇది ప్రత్యేకంగా ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్యన ప్రత్యేకంగా కారణమవుతున్నటువంటి అనుమానం. యూజువల్గా మనం అనుమానం అనేది భార్య నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు, నాకు తెలియకుండా ఎవరితోనో మాట్లాడుతున్నావు అనేది ఒకటి. అలాగే భర్త కూడా భార్యను అనుమానించడం. యూజువల్గా ఈ ప్రధానమైనటువంటి కేటగిరీ, అనుమానానికి ప్రధానమైనటువంటి కేటగిరీ కానీ కారణం కానీ ఆల్కహాలిజం అంటే తాగుడు. కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకునేటటువంటి టాపిక్ ఏంటంటే తాగుడు లేనటువంటి సందర్భాల్లో కూడా అనుమానం ఉండొచ్చా. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. చాలామంది తాగుడు దానికి కారణం ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఉండేటటువంటి ఆ కణాలని డ్రింక్ అనేటువంటి ఆల్కహాల్ అనేటటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం తర్వాత వాటిని క్షీణింపజేసి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వచ్చేటటువంటి అనుమానం తాగుడు మూలంగా వచ్చేటటువంటి అనుమానాన్ని, తాగేటటువంటి వ్యక్తి సాయంత్రం అయిన తర్వాత భార్య దగ్గరికి వచ్చి నువ్వు అటు వెళ్ళావు, ఇటు వెళ్ళావు, ఇది చేసావు, అది చేసావు అని చెప్పి కొట్టడం, తిట్టడం. సో అది మనం సర్వసాధారణం. అది తాగుడు అనేటటువంటి అంశంలో తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్యన అనుమానం అనేటటువంటిది ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి ప్రత్యేకంగా 2 కారణాలు. ఇందాక నేను చెప్పినట్టుగా సోషల్ మీడియా కానీ, గ్యాడ్జెట్స్ యొక్క వాడికి ఎక్కువ అవటం వల్ల. రెండోది ఏంటంటే పెరిగిపోతున్నటువంటి భార్యాభర్తల మధ్యన పెరిగిపోతున్నటువంటి అభద్రత. మూడోది అంశం ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి ప్రత్యేకంగా క్వాలిటీ ఆఫ్ టైం లేకపోవటం వల్ల, ఒత్తిడితో కూడినటువంటి ప్రయాణాల వల్ల, అటు ఇటు పరిగెట్టడం వల్ల, ఆఫీస్కి ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ, భార్య భర్తకు కానీ, భర్తకు భార్య కానీ టైం కేటాయించడం అనేటటువంటిది క్వాలిటేటివ్ టైం అంటే ఉపయోగపడే టైము, ఇద్దరికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించేటటువంటి సమయం కేటాయించకపోవటం వల్ల అభద్రత, ఇన్సెక్యూరిటీస్ అనేటటువంటిది భార్యలో కానీ భర్తలో కానీ పెరిగిపోవటం వల్ల ప్రేమ అనేటటువంటిది కూడా, అంటే సమయంతో పాటు ప్రేమ కూడా తరిగిపోతుంది. కాబట్టి శారీరకపరమైనటువంటి, మానసికపరమైనటువంటి అర్థం చేసుకునేటటువంటి విధానాలు తరిగిపోతున్నాయి. కాబట్టి నా భర్త నా దగ్గరకు దూరం అవుతున్నాడు, నా భార్య నా దగ్గర నుంచి దూరం అవుతుంది, నేనంటే ఇష్టం తగ్గింది అనేటటువంటి అభద్రతతో కూడినటువంటి ప్రధానమైన ఆలోచన వల్ల ఈ మధ్యకాలంలో అనుమానాలు అనేవి వస్తున్నాయి. ఇంకొక పాయింట్, ఫస్ట్ మాట్లాడుకున్న పాయింట్, సాంకేతిక పరంగా ఆధునికత పెరుగుతున్న కొద్దీ మనుషులు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి నుంచి మనం మొబైల్తోనే ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఏదో టైం సరిపోవట్లేదు అనేటటువంటి ఆలోచనలో ఉండిపోవటం వల్ల మనం ఆ యాదృచ్ఛికరమైనటువంటి ఆ ఆర్టిఫిషియల్ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోవటం వలన
రియల్ టైంలో మన గురించి వేచి ఉండేటటువంటి వ్యక్తులకి క్వాలిటీ ఉపయోగపరమైనటువంటి టైం కేటాయించడంలో విఫలం అవుతున్నాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వేరే ఒత్తిడి పెరిగిపోవటం వల్ల వేరే అంశాల్లో ఘర్షణ పడటం అనేటటువంటిది ఉంది. అంటే మాట నెగ్గించుకునేటటువంటి ప్రయత్నం. నేను భర్తల మధ్యన ఉండే పెద్ద పెద్ద సమస్యల గురించి మాట్లాడలేదు. రోజువారీ ఒత్తిడి పెరిగిపోవటం వల్ల గృహిణికి కానీ, బయట పని చేసుకునేటటువంటి వ్యక్తికి కానీ, ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉండటం వల్ల ఒకరినొకరిని అర్థం చేసుకునేటటువంటి సమయం ఇవ్వకపోవటం వల్ల ఈ పోటీ ప్రపంచంలో ఈగోలతో నా మాటే నెగ్గాలి, నేనెందుకు ఒక మెట్టు దిగాలి అనే ఆలోచనతో ఘర్షణలకు లోనే అది పిల్లలకు ముందు ఒక ఒత్తిడికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అవటం వల్ల ఏమవుతుందంటే అది కూడా అనుమానానికి దారితీస్తుంది. ఈ అనుమానం ఎలా ఉంటుందంటే కనుక నా క్లినిక్ వస్తూ ఉంటారండి. అసలు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. భర్త మామూలుగా రొటీన్గా వర్క్ చేసుకునేటటువంటి కొలీగ్స్తో సంభాషిస్తూ ఉంటాడు, లేదంటే మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు, లేదంటే వాట్సాప్ కానీ ఈమెయిల్ కమ్యూనికేషన్ కానీ వస్తూ ఉంటుంది. అవి తీసుకొచ్చి భార్య మన ఎదురుకుంటే పెట్టుకుని ఏమండి ఆ అమ్మాయితో ఇష్టంగా సంభాషిస్తున్నాడు, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ అనేటటువంటి మాటలు వినిపిస్తుంది. దానికి మించి నీకేమన్నా ఉందంటే ఏమీ కనిపించదు. నాకు అలా అనిపిస్తుంది అని అంటాడు. అదేవిధంగా భర్త భార్యను, లేదు నాకు అలా అనిపిస్తుంది అని. లేదండి, మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధారం కానీ, లేదంటే మీ కంటకు కనిపించింది కానీ, మీకు చెవులకు వినిపించింది కానీ, ఏమైనా ప్రత్యేకమైనటువంటి, లేదు నాకు అనిపిస్తుంది. నీకు అనిపించటం అనేటటువంటిది నిజంగా జరుగుతుంది అన్నటువంటి విధంగా మనం ఎలా అనుకుంటాం అంటే కనుక ఆధారాలు లేనటువంటి ఒక భయంతో ఏమవుతుంది అంటే కాన్స్టెంట్గా అవతల వ్యక్తి యొక్క మూమెంట్స్ కానీ, వాళ్ళ పనులు కానీ, వాళ్ళ ఫోన్లు కానీ, వాళ్ళ వాట్సాప్లు కానీ, లేదంటే వాళ్ళ యొక్క ఈమెయిల్స్ కానీ చెక్ చేసేటటువంటి ప్రయత్నం విపరీతంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని విపరీతమైన సందర్భాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవటం, ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి కాన్స్టెంట్గా వైఫ్ని చూడటము, లేదంటే వైఫ్ కాన్స్టెంట్గా భర్తకు ఫోన్ చేసి వీడియో కాల్లో నువ్వు ఎక్కడున్నావో, వీడియో కాల్ నార్మల్ కాల్ కూడా కాదు, నువ్వు ఎక్కడున్నావో నేను తెలుసుకోవాలనుకున్నా అంటే ఇంకో బయట ప్రపంచం అనేటటువంటిది మర్చిపోయి ఇంకో ప్రయారిటీ అనేటటువంటిది వదిలేసి ఇంకా కాన్స్టెంట్గా అదే లోకంలో ఉండటాన్ని మనం అనుమానం అని కానీ, డెల్యూజనల్ డిసార్డర్ కానీ, డెల్యూజనల్ సిండ్రోమ్ అని కానీ అంటూ ఉంటాం. మంచిగా ఉండి అంటే కొద్దిగా శాంతియుతంగా ఉండి ఓర్పుతో ఉండేటటువంటి భార్య కానీ భర్త కానీ ఉంటే వాళ్ళ అవతల వ్యక్తికి కాన్స్టెంట్గా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదిగో నా ఫోన్ తీసుకో, ఫోన్ చెక్ చేసుకో, లేదు నీ ఫోన్ చూశాను కానీ నువ్వు మొత్తం అన్ని డిలీట్ చేసావు, ఇదిగో వీడియో కాల్ చేస్తున్నాను అప్పుడైనా నీకు నమ్మకం వస్తుంది, వీడియో కాల్ చేసావు కానీ పూర్తిగా నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ నాకు చూపెట్టలేదు, మళ్ళీ అనుమానం. సో ప్రూవ్ చేయడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. కానీ అలాగా డెల్యూజన్ లేదంటే ఈ అనుమానం విపరీతంగా ఒక భయం కింద, ఒక ఒత్తిడి కింద, ఒక జబ్బు కింద మారిపోయినటువంటి వ్యక్తికి ఎన్ని విధాలుగా అయినా మీరు ఆధారాలు చూపెట్టడానికి ప్రయత్నం చేసినా అవతలు ఉండేటటువంటి ఆ బాధతో బాధపడేటటువంటి లేనటువంటి ఒక ఆలోచనతో బాధపడేటటువంటి వ్యక్తికి మీరు ఎన్ని ఆధారాలు చూపెట్టినా వాళ్ళ చల్లబట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే కనుక మీరు ఒక ఆధారం చూపెడితే నువ్వు ఈ ఆధారాన్ని ఎక్కడో సృష్టించావు, లేదంటే దీన్ని మసిపూసి మారేడుకాయ చేసావు, లేదంటే డిలీట్ చేసావు, ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. సో ఆధారాలు బట్టి వాళ్ళు శాంతింపజేయటం అనేటటువంటిది కష్టసాధ్యం అవుతుంది. ఇది ఒక అంశం. రెండోది ఏంటంటే చెకింగ్ అన్నాను చూడండి, అది ఏ స్థాయి వరకు వెళ్ళిపోతుంది అంటే కనుక బట్టలు చెక్ చేయటం, ఆఫీస్ బ్యాగులు చెక్ చేయటం, ఇంట్లో ఉండేటటువంటి వస్తువుల్ని చెక్ చేయటం, ప్రత్యేకంగా అదే పనిగా ప్రతి సెకండు ప్రతి గంట ఫోన్ చెక్ చేయటం, వాట్సాప్లు చెక్ చేయటం, ఇలాగా కాన్స్టెంట్గా అవతలి వ్యక్తిని చెక్ చేయటం అనేటటువంటి క్రమంలోనే వాళ్ళు ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మూడో అంశం ఏంటంటే కనుక ఈ విపరీతమైనటువంటి ధోరణి వల్ల మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆ బాధని దిగమింగుకోవటానికి, ఆ బాధలోంచి బయటకు రాగటానికి తాగుడుకు కానీ, మద్యపానానికి కానీ, ధూమపానానికి కానీ, లేదంటే అదర్ డ్రగ్స్కి అలవాటు పట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. నిద్రలేని సమస్యలు వస్తూ ఉంటాయి. కంప్లీట్గా వాళ్ళ ప్రయారిటీస్ నెగ్లెక్ట్ చేసి, పిల్లల యొక్క బాధ్యతను నెగ్లెక్ట్ చేసి, తిండి మీద ఉండేటటువంటి దృక్పథం కూడా పోయి కాన్స్టెంట్గా ఇంట్లోకి మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రశ్నలు సమాధానాలు రాకపోతే అరుపులు, గొడవలు, కొట్లాటలు ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. కంప్లీట్గా అశాంతితో కూడినటువంటి వాతావరణం కింద. సో అందుగురించే పెద్దలు అన్నారు అనుమానం పెనుభూతం అన్నారు. అంటే ఎవరికీ ప్రశాంతత లేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటటువంటిది అనుమానం. ఇలాగా చాలామంది భార్యాభర్తలు దగ్గర కొన్ని సంవత్సరాల పాటు ఈ తర్జన భర్జన లోనయ్యి తర్వాతే మన దగ్గరికి వస్తూ ఉంటారండి. సో ఇది కూడా ఒక అనుమానం అని. సో దీనికి సహజంగా ట్రీట్మెంట్కి కూడా రావడానికి ఇరువైపులా ఇష్టపడరు.
ఎందుకంటే నువ్వు అనుమానం పడుతున్నావు, నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉందంటే కనుక నేను జాగ్రత్త పడటం, నా భర్తను నా గ్రిప్‌లో పెట్టుకోవటం అనేటటువంటిది నువ్వు మెంటల్ ప్రాబ్లమ్ కింద చూస్తున్నావా? నన్ను పిచ్చిదాని లెక్క చూస్తున్నావా? అని చెప్పి వాళ్ళ కోపం ఇంకా విపరీతంగా వస్తుంది. సహజంగా ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏంటంటే, మ్యారేజ్ కౌన్సెలింగ్ మన ఇద్దరికి మధ్యన మనస్పర్ధలు ఉన్నాయి, మ్యారేజ్ కౌన్సెలింగ్‌కి వెళ్దాం అనేటటువంటి విధంగానే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి దానికి సంబంధించిన కౌన్సెలింగ్ ట్రీట్మెంట్ జరిపించాలే గానీ, నీకేదో ప్రాబ్లమ్ ఉంది కాబట్టి డాక్టర్ దగ్గర రా అంటే కనుక అవతల వ్యక్తి, ఈ బాధతో బాధపడేటటువంటి వ్యక్తి ట్రీట్మెంట్‌కి రావడానికి ఇష్టపడరు. దానివల్ల ఏంటంటే ఈ సమస్య బాగా జటిలంగా, దీర్ఘకాలికంగా అందరికీ అశాంతి కూడినటువంటి పరిస్థితి కింద మారిపోవటానికి అవకాశం ఉంటుంది.